ఇచ్చిన హామీని కూడా మర్చిపోతుంది. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏం ఓట్లు లేవు, ఇప్పుడు ఎన్నికలు లేవు, ఓట్ల కోసం మీ దగ్గరికి రాలే. మీ సమస్య గురించి పట్టించుకోవడం కోసము మే అందరం వచ్చినాం. ఒక్క లింగోజిగూడలోనే కాదు, అన్ని గ్రామాలలో ఈ రకంగా అందరినీ కూడా సమీకరిస్తున్నాం. ఈ విషయాన్ని చెప్తున్నాం. అర్హులైనటువంటి వాళ్ళ చేత దరఖాస్తులు తీసుకుంటున్నాం. పేదవాళ్ళు ఎదురు చూస్తున్నారు, మాకు ఎప్పుడెప్పుడు వస్తాయా 2500 అని. వృద్ధులు ఎదురు చూస్తున్నారు, మాకు పెంచుతానన్నటువంటిది ఎక్కడ పోయిందని. కాబట్టి వీటి గురించి మీ తరఫున మేము కొట్లాడతాం. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు దరఖాస్తులు ఇవ్వండి, మీ తరఫున మేము కొట్లాడతాం. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మీకు వచ్చేంత వరకు మీ తరఫున మేము పోరాడతాం. మీరు కూడా రావాలి, మీ బాధ వెళ్ళగక్కాలి, మీ ఆవేదన చెప్పాలి, మీరు మోసపోయిన విధానాన్ని చెప్పాలి. అప్పుడే ఈ ప్రభుత్వానికి చురుకుముట్టది. కాబట్టి ఇదంతా కూడా మిమ్మల్ని చైతన్యపరచడానికి, ఈ ప్రభుత్వం యొక్క మోసాన్ని మీకు చెప్పడం కోసము, మీ తరఫున మేము కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి అడగడం నేర్చుకోండి, ప్రశ్నించడం నేర్చుకోండి, నిలదీయడం నేర్చుకోండి. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్ప మన యొక్క హక్కులు నెరవేరవు. మనకు రావాల్సిన హక్కు ఇది, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ. కాబట్టి మన యొక్క హక్కులను నెరవేర్చుకోవడానికి మనందరం కూడా సంఘటితం కావాలి. ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొద్దాం. మీరందరూ కూడా దరఖాస్తులు ఇవ్వండి. మళ్ళీ ఒకరోజు మీ యొక్క చౌటుప్పల్ మండలంలో తహసీల్ ఆఫీస్కి వెళ్ళాలి. మా నేతృత్వంలోనే మేము మిమ్మల్ని తీసుకుపోతాం, మళ్ళీ తీసుకొచ్చి మిమ్మల్ని ఇంటికాడ దింపుతాం. ఆ రోజు మీరెవరైతే చేతనైనటువంటి వాళ్ళు ఆటోలో కానీ ఏదైనా వాహనం సమకూరుస్తాం. మీరందరూ కూడా ఆ మండల కార్యాలయానికి వచ్చి మీరు వాళ్ళ ముందర విషయం చెప్పండి. మీ అందరి సమక్షంలోనే అధికారులకి దరఖాస్తులు ఇస్తాం. దరఖాస్తులు ఇచ్చి అక్కడ నమోదు చేయమని చెప్తాం. దాని తర్వాత మళ్ళీ ఏమైందని చెప్పేసి మేమే పార్టీ తరఫున వాళ్ళపైన ఒత్తిడి తీసుకొస్తాం. ఏదో ఒక రోజు ఈ ప్రభుత్వాన్ని ఇచ్చేంత వరకు కూడా వదిలిపెట్టాం. మీ ప్రభుత్వం అయితే మేము వెంటబడతాం, వీళ్ళని వేటాడతాం. పేదవాళ్ళకి ఎవరైతున్నారో, బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎవరైతున్నారో, గ్రామాలలో ఉండేటటువంటి వాళ్ళను చాలా సునాయాసంగా మోసం చేయొచ్చు అనేటటువంటిది ఈ రోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వం గాని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పోకడబోతా ఉన్నది. కాబట్టి ఇక ముందు రోజులలో ఎవరు కూడా ఈ ఉత్తిత్తు హామీలు ఇవ్వాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితి తీసుకొద్దాం. కనుక మనకు రావాల్సినటువంటివి ఇవ్వకుండా ఈ రోజు వేరే వేరే ప్రణాళికలు, మూసి సుందరీకరణ చేస్తాను, ఇంకేదో చేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు, మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి మీకేమైతుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం పేదవాళ్ళం. ఈరోజు మరి గ్రామాలలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి, తాగడానికి కూడా మంచినీళ్ళు లేవు. చాలా గ్రామాలలో ఈరోజు త్రాగునీటి పరిష్కారం చేయటం లేదు. కానీ వాళ్ళు మాత్రం ఊరికే తిరుగుతున్నారు, ఏదో చేస్తున్నట్టుగా ఈరోజు కల్పితాలని చెప్తా ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా మనం అడుగుదామా లేదా చెప్పండి. మీరు వదిలిపెడదామా ఈ ప్రభుత్వాన్ని? చెప్తలేదు మీరు అందరు కలిసి అడగాలా లేదా? పైసలన్నీ కూడా మనం అడగాలి. మనం ఇచ్చిన దానికి వదిలిపెట్టద్దు ఈ ప్రభుత్వాన్ని. మీరందరూ కూడా దరఖాస్తు మీ తరఫున మేము చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వంతో ఏదైనా అమీ తుమ్మి తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరందరూ ఇవ్వండి. మీరు కూడా తహసీల్ కార్యాలయం దగ్గరకు వచ్చినప్పుడు మీ గోడు చెప్పండి, మీ ఆవేదన చెప్పండి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ దరఖాస్తు ప్రక్రియలో పాల్గొని మీరు మళ్ళీ ఒక రోజు వచ్చి మీ యొక్క స్వహస్తాలతోని ఈ దరఖాస్తులన్నీ కూడా అధికారులకు చెప్పి మన యొక్క హక్కులను, మనకిచ్చినటువంటి హామీలను మనం నెరవేర్చేంత వరకు పోరాటం చేద్దామని చెప్పేసి